ఇది బ్లాక్ స్టార్ మ్యాగ్నెటిక్ హోల్డర్. సేమ్ ఇట్లా ఉంటుంది. సో మన బేసిక్ సెటప్ వచ్చేసి పాత ఎఫ్ఎం. సో ఇక్కడ ఎల్సిడి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదు నేను ఎల్సిడి ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఐప్యాడ్ని ఇట్లా పెట్టడానికి ట్రై చేస్తాను. అయిన తర్వాత చూపిస్తాను. కానీ అయితే చిన్నలాగా ఉంది. లాస్ట్ టైం మంచిగా వచ్చింది. మోడల్ నేమ్ వచ్చేసి ఏరో మ్యాగ్, 700 రూపీస్ ఆన్ అమెజాన్. అంతే, లోపల ఏదో పేపర్ ఉంది, అవసరం లేదు. ఇవి మ్యాగ్నెటిక్ ప్లేట్స్ 2 ఇస్తాడు. ఇది 3M టేపు. సో ఈ మ్యాగ్నెటిక్ టేప్ని మనం మొబైల్ కానీ ఐప్యాడ్కి కానీ వెనకాల అతకబెట్టాలి. ఈ టేప్ తీసిన తర్వాత అతకబెడితే గట్టిగా అతుకుతుంది. నాదైతే అతకలేదు, పోయింది. మళ్ళీ నేను ఫెవిక్విక్ పెట్టి అతకబెట్టిన. సో 2 ప్లేట్స్, దానికి కూడా 2 ప్లేట్స్ వచ్చినాయి. హోల్డ్ దానికి దీనికి. దాంట్లో ఒకటి ఇది కొన్ని రోజులు ఫోన్కి వాడినా, అది ఊడిపోయిన తర్వాత నేను ఫోన్కి డైరెక్ట్గా ఫెవిక్విక్ పెట్టి అతకబెట్టిన. ఇది గట్టిగా అతికింది. సో ఇట్లా సపోర్ట్ ఉంటుంది కింద, ఒక హుక్ లెక్క. కిందికి రాదు, ఇట్లా మూమెంట్ ఉంటుంది. సో దీన్ని ఒకవేళ మనం తీయాలి, అన్మౌంట్ చేయాలి అని అంటే ఇట్లా సైడ్ నుంచి ఇట్లా తీయాలి. ఇవి కాకుండా దీంట్లో క్లీనింగ్ కిట్, ఇది ఒక లిక్విడ్ ఇస్తాడు. పాతానికి కూడా ఉంది, అది ఇంకా ఉంది, చూద్దాం. అండ్ ఒక పేపరు, వీడియోస్ ఉంటాయి వీళ్ళు ఆన్లైన్ యూట్యూబ్లో, వాటి గురించి ఇచ్చింది QR కోడ్. దీనికి వాట్సాప్ చేయాలి. ఇన్స్టలేషన్ వీడియో మళ్ళీ వస్తుందంటే అవసరం లేదు, మనకు ఆల్రెడీ ఉంది. ఇది స్కాన్ చేస్తే వీడియో వస్తుంది, లేదా డైరెక్ట్గా ఏరో మ్యాగ్ ఇన్స్టలేషన్ వీడియో అని యూట్యూబ్లో కొట్టినా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ప్రోడక్ట్ ఏరో మ్యాగ్. ఓకే, ఇది ఇట్లా బెండ్ అవుతుంది, ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కొన్ని స్పాట్స్ ఉంటాయి మనకి, స్వీట్ స్పాట్స్. లైక్ ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ అతకబెట్టినా. సో ఇదే ఇక్కడ కూడా అతకబెట్టుకుంటే నాకు ఐప్యాడ్ ఈజీగా అతుకుతుంది. లేదు నేను వేరే దగ్గర పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. కాకపోతే నాకు ఇక్కడ అవసరం లేదు, ఎక్కడ కూడా అవసరం లేదు ఎక్సెప్ట్ దిస్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ నేను ఐప్యాడ్ అట్ ద సేమ్ టైం FM రేడియో 2 వాడతాను. సో దీనికి ఎఫెక్ట్ ఉండదు. నేను ఎప్పుడైతే అది ఐప్యాడ్ తీసేసి వాడదాం అనుకుంటే ఇది ఈజీగా వాడేస్తా. లేదు ఐప్యాడ్ కూడా వాడాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఐప్యాడ్ మౌంట్ చేస్తా. సో ఈజీగా నేను 2 వాడతాను. ఇలా ఇది 360 degrees రొటేట్ అవుతుంది. ఇక్కడ బాల్ జాయింట్స్ ఉంటాయి. ఇది బాల్ జాయింట్ 1, ఇది బాల్ జాయింట్ 2. సో ఇది కంప్లీట్గా మీకు ఎలా కావాలంటే అలా మూమెంట్ ఉంటుంది. ఇట్లా కొంచెం గట్టిగానే ఉంటుంది, ఓకే. బట్ మనకి ఇది ఉంది కాబట్టి సపోర్టు ఇట్లా కిందికి రానియదు. మనం ఏదైతే పెడతామో అది జారదు. అండ్ మోరోవర్ ఇట్లా అతుక్కోదు. సో ఇలా పెడితే ఇంతవరకే మనకు వస్తుంది. ఇది కూడా అంతవరకు పెట్టుకుంటే మన ఐప్యాడ్ హ్యాపీగా అక్కడ స్టేబుల్గా ఉంటుంది, పడదు. ఇంకోసం ఏం లేదు, సింపుల్గా ఈ సొల్యూషన్ ఉంటుంది కదా, ఇది ప్లాస్టిక్ ఏరియా మీద వాడాలి. ఫర్ టెక్స్చర్డ్ ప్లాస్టిక్ ఏరియాస్, లైక్ ఇట్లాంటి ఏరియాస్, ఇక్కడ ఉంది కదా ఇట్లాంటి ఏరియాస్, లేదు ఇట్లాంటి ఏరియాస్ మీద. సో ఇది సాఫ్ట్ ఏరియా, దీన్ని నార్మల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అయ్యో సారీ. సో ఇట్లా ఒక మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని ఇట్లా క్లీన్ చేస్తాం.
ఇది అయిపోయింది. నెక్స్ట్ మెజర్మెంట్. సో ఇక్కడ ఈ ప్లేస్లోనైతే నేను ఎగ్జాక్ట్లీ సో ఇట్లా ఇదే యాంగిల్లో అక్కడ కూడా పెట్టాలి. ఇట్లా తీసి ఓకే ఇది కరెక్ట్ స్పాట్ ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఓకే ప్లాస్టర్ తీసేస్తాం. సో ఇట్లుంటుంది మనకు ఆ వైట్ ప్లాస్టర్ తీసిన తర్వాత వైట్ ప్లాస్టర్ తీసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పెట్టేసినాము. సో ఇప్పుడు ఇదొక బ్లాక్ స్టార్, ఇదొక బ్లాక్ స్టార్. ఇక్కడ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని గట్టిగా ఒత్తాలి. గట్టిగా వచ్చిన తర్వాత టేబుల్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇది అంటే ఇప్పుడు ఈ ప్లేట్స్ అనేటివి చాలా ఈజీగా ఊడిపోతాయి. ఇది అట్లా ఊడిపోయింది, ఫెవిక్విక్ పెట్టినా కూడా ఊడిపోయింది మళ్ళీ. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీనికోసం అయితే నేను ఒక 200 రూపీస్ పెట్టి ఇది తీసుకున్నాను అండి బ్యాక్ కేస్. సో కంప్లీట్గా ఇది కార్లోనే ఉంటుంది. దీనికి ఎప్పుడు ఇది స్టిక్ అయ్యి ఉంటుంది. నేను కార్లోకి ఎక్కినప్పుడు ఎప్పుడైనా నాకు వాడాలనిపిస్తే నేను డైరెక్ట్గా దీనిలో ఫోన్ పెట్టి వాడతాను. ఓకే సో ఇప్పుడు కూడా సేమ్ అప్రోచ్ ఐప్యాడ్ కూడా. సో ఇక్కడ ఒకటి బ్యాక్ సైడ్ నుంచి నేను అతక పెడతా, దాన్ని ఇక్కడ ఇట్లా పెట్టేస్తాను. ఓకే ఇది ఇట్లా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి మార్క్ చేసుకొని దానికి స్క్వేర్ ప్లేట్స్ అంటిస్తే ఇక్కడ ఈజీగా మనం అతికించవచ్చు. సో ఇదైతే అతకబెట్టినాం. నెక్స్ట్ ప్లేటు దీంట్లో ఉంది. నేను రేట్గా 3M ఉంది కాబట్టి ట్రై చేద్దాం. ఒకవేళ ఊడిపోతే మళ్ళీ అప్పుడు ఫేక్ ఇవ్వగలను ప్లేట్. సో ఇది బెండ్ అయింది. ఈ ప్యాకేజీలు సరిగ్గా లేకపోతే ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఇది బెండ్ అయింది. దీన్ని అన్బెండ్ చేయాలా, దీన్ని రిటర్న్ పెట్టాలా? ఆల్రెడీ నేను అక్కడ అతక పెట్టేసినాను. దీని క్వాలిటీ అయితే చండాలంగా ఉంది. ఫస్ట్ ప్లేట్ చాలా బెటర్ ఉంది. ఇది బరువు కూడా లేదు. సరే దీన్ని అయితే ఇక్కడ మళ్ళీ స్టిక్ చేద్దాం. తీసిన తర్వాత ఇది పరిస్థితి దీనిది పెట్టేసినాం. ఈ రెండు చూడొచ్చు మీరు. సో స్టిక్ చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీని చుట్టూ ఫెవిక్విక్ వేసేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. ఓకే ఇంకా పెట్టి ఇక్కడ మనం స్టిక్ చేద్దాం. దీన్ని కొంచెం జాగ్రత్త ఉండాలి ఫెవిక్విక్ తోటి. అది ఆల్రెడీ ఇక్కడ టిష్యూ అయితే మనం మళ్ళీ ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఫెవిక్విక్ గట్టిగా పెట్టి అతుకుపెట్టినాం. ఇప్పుడు చూద్దాం, కొంచెం సేపు ఇది డ్రై కావాలి. ఇది దీనిపైన ఒకసారి ఐప్యాడ్ ఫిక్స్ చేద్దాం. దాంట్లో ఇది M2 ఎయిర్ 5th జనరేషన్. ఇది దీని కేసు, దాని పెన్సిల్. సో దీనికి ఓకే దీనికి కేసు వేద్దాం. ఇది చూడడానికి కొంచెం వియర్డ్గానే ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. మనం దీన్ని రెగ్యులర్గా వాడడం కాబట్టి రెగ్యులర్గా అది వాడతాము, లేకపోతే ఇంకోటి కేసు తీసుకుంటాం. బట్ ఇది ఓన్లీ కార్ పర్పస్ కాబట్టి ఎలా ఉన్నాయేం కాదు. ఇది ఇలా ఉంది, కొంచెం రైట్ సైడ్ ఉంటే బాగుండేది. ఇట్స్ ఓకే. మొత్తం మనం స్టిక్ చేసినాం. ఇది ప్లేట్స్కి ఫేక్కి పెట్టినాం కదా. సో అది ఓకే డ్రై అయింది. తర్వాత ఈ ఐప్యాడ్ని కేసులోకి పెట్టేసి ఇక్కడ మౌంట్ చేసిన. సో ఇట్లా పైకి అంటే మనకి ఎట్లాగో బాల్ జాయింట్స్ కాబట్టి పైకి కిందికి ఇట్లా నేను అడ్జస్ట్ చేయొచ్చు. అడ్జస్ట్ చేసిన తర్వాత కింద వాల్యూమ్ కంట్రోల్స్, FM బటన్, AM బటన్, ఆన్ ఆఫ్ బటన్. ఓకే అండ్ మనకి
ఈ కార్ సౌండ్ సిస్టమ్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ నేను కావాలనుకున్నప్పుడు ఇలా సైడ్కి ఇలా తీసేస్తే అయిపోతుంది. ఈ నా మ్యాగ్నెట్స్, ఇవి నా మ్యాగ్నెటిక్ ప్లేట్స్ విత్ కేస్. సో మళ్ళీ నేను పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇట్లా స్టిక్ చేస్తా. 1 minute. ఎస్, స్టిక్ అయిపోయింది. దాన్ని నేను అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం స్ట్రైట్గా ఉండేలాగా. మీరు మళ్ళీ స్ట్రైట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత నాకు ఇక్కడ కూడా కంట్రోల్స్ ఉంటాయి, వాల్యూమ్ అండ్ ఆ ఛానల్ కంట్రోల్స్. ఇక్కడ నుంచి కూడా నేను ప్లే చేస్తాను. ఒకవేళ నేను నార్మల్గా యూట్యూబ్ అట్లాంటిది కావాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేసి యూట్యూబ్ డన్.